విద్యాశాఖ మంత్రి లేక తెలంగాణ విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల ప్రభుత్వ విద్యతో పాటు ప్రైవేట్ విద్య సంస్థల్లో పూర్తిగా సమస్యల వలయంగా తయారయ్యాయన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజావాణిలో ప్రభుత్వ విధానంగా సమస్యలను పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ పామూరి సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఈ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో సర్వే నిర్వహించి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అలాగే జిల్లాలో విద్యార్థులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత విద్యను పేద విద్యార్థులకు అందించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలి. జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ రెసిడెన్షియల్, కస్తూర్బా గాంధీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బీసీ, ఎస్సీ కాలేజీ హాస్టల్స్ ను ఏర్పాటు చేయాలి. ఖాళీగా ఉన్న మండల విద్యాధికారి మరియు టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. సంక్షేమ వసతి గృహాల్లో సరైన మెనూ పాటించని వార్డెన్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిద్ధల నాగరాజు, నగర కార్యదర్శి పోషమైన మహేష్ మరియు జిల్లా నాయకులు జవహర్, బాబురావు, ప్రసాద్, శ్రీహర్ష, సురేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ ముట్టడులకు, ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా యుఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగంలో వస్తున్నటువంటి ప్రధాన సమస్యల మీద, అదేవిధంగా ప్రైవేటు కార్పొరేటు ధనదాహ దోపిడీ వ్యాపారాల మీద, ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక సమగ్రమైనటువంటి సర్వే చేపట్టి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు అనుమతులు తీసుకోకుండా, ప్రభుత్వ శాఖల నుంచి, విద్యారంగ శాఖల నుంచి, విద్యాశాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అడ్డగోలుగా ప్రతి సంవత్సరం పుట్టగొడుగుల్లాగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని లక్షల ఫీజులు తీసుకొని దోపిడీకి, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళకి విద్యాశాఖ అధికారులు కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి రోజు రోజుకి బలపడుతూ ఉంది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు కనబడుతూ ఉందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల మీద కలెక్టర్కి వినతి పత్రం కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ మన నిజామాబాద్ జిల్లా ఒక విద్యా హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా మారుతున్నటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకి ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళు విద్యారంగంలోకి, వ్యాపారంలోకి చొచ్చుకొస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు వాళ్ళకి అనుమతులు ఇవ్వడమా, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది చూసుకుంటూ డైవర్ట్ అయిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నిజామాబాద్లో కనబడతా ఉంది. విద్యాశాఖ అధికారులు అటు ఇంటర్మీడియట్ కానీ, ఇటు స్కూల్కి సంబంధించినటువంటి శాఖ అధికారులు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, సంక్షేమ హాస్టల్స్ కానీ, ఎస్ఎంహెచ్లు కానీ ఏ విధంగా చూసుకున్న గురుకులాలు, కస్తూర్బాలు ఓవరాల్గా ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలోకి వచ్చేటువంటి ప్రతి ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి ప్రతి సంస్థ కూడా ఈరోజు శిథిలావస్థలోకి వెళ్ళిపోతూ ఉంది. టీచింగ్ స్టాఫ్ లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు, రెగ్యులర్ ఎంఈఓలు లేరు, అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. ఎస్ఎంహెచ్ హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి స్కాలర్షిప్ రావట్లేదు. వాళ్ళకు వస్తున్నటువంటి డబ్బులతోటి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సరిపోవట్లేదు. వార్డెన్లు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నాసిరకమైనటువంటి ఆహారం సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలం వస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు మొత్తం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ స్కూళ్ళలో, కాలేజీల్లో కొంచెం కొద్దిపాటి వర్షం పడ్డా
పూర్తిగా చెరువుల్లా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగా పూర్తిగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి శాఖాధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ని డిమాండ్ చేసినాం. రాబోయే కాలంలో ఈ రోజు అయితే కలెక్టర్ మాకు హామీ ఇచ్చిండు, ప్రైవేట్లో జరుగుతున్న దోపిడీని అరికడతాం, ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా పటిష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం, ఫీజులను నియంత్రిస్తామని చెప్పారు. అదేవిధంగా అనుమతి లేనటువంటి విద్యాసంస్థల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం, సమస్యలు పరిష్కరించడం కోసం, భవనాలను పునర్నిర్మాణం చేయడం కోసం కూడా ఫండ్స్ తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తామని చెప్పారు. ఈ హామీలు ఏవి కూడా నెరవేరకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.